ట్రైలర్ చూసారండి, ట్రైలర్ చూసారు. శ్రీకాంత్ గారు సార్, ఇప్పుడు మీ కెరియర్లో చాలా న్యూమరస్ రోల్స్ చేస్తారు, చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు. కానీ లాయర్గా మాత్రం ఇది సెకండ్ థర్డ్ మూవీ, అది మెయిన్ వెబ్ సిరీస్లో. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇదే నాకు తెలిసి. అంతకుముందు రాధాగోపాలం చేసిన దానికి కొన్ని ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తూ ఉంటుంది. అది సరైన వాళ్ళు లాయర్ నేనే లాయర్ అంతా బన్నీనే, మనం కాదు. అది ఊరి జస్ట్ పేరుకి లాయర్. బట్ ఇదేంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫుల్ లెంత్ క్యారెక్టర్ లాయర్గా చేయడం అంటారు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. అబ్జెక్షన్ మై లార్డ్ ఇస్ వెరీ ఇంట్రెస్ట్ డ్రామాగా ఉంది. అండ్ 2 ఎపిసోడ్స్ చూసాం కదా. చూసినప్పుడు ఓటీటీలో కొన్ని వచ్చాయి మూవీ, దీన్ని కంప్లీట్ చేసుకుంటే ఇది మోర్ దెన్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. వెబ్ ఫిలిం టైప్లో ఉంది, ఆ క్వాలిటీ అలా కనిపించింది. సో జనగణమన, సో ఆ టైప్లో గుడ్ కనిపించింది అనమాట. అంటే ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేశారు అవి ఆ మూవీస్. సో ఆడియన్స్కి ఎట్లా తీసుకెళ్ళాలి ఈ మూవీ, దీనికి ఏం చెప్తారు ఆడియన్స్ గురించి? ఇది రేపు వాళ్ళు చూడాలంటే ఏవో ఎక్స్పెక్ట్ చేయాలి దీని నుంచి? ఒకటండి, ఫస్ట్ ఆడియన్స్కి ఇది చూడాలని ఇంట్రెస్ట్ కలగాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వన్స్ ఎపిసోడ్ స్టార్ట్ అయితే ఫినిషింగ్ వరకు డెఫినెట్గా 100% చూస్తారు నమ్మకం ఉంటుంది. ఎందుకంటే అది ఇంట్రెస్ట్ వెళ్తూ ఉంటుంది కాబట్టి. వెబ్ సిరీస్ అంతే కదా, మనం ఫస్ట్ ఎపిసోడ్ చూసామంటే ఇంట్రెస్ట్ ఉందంటే ఆటోమేటిక్గా ఫైనల్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ అబ్జెక్షన్ మై లార్డ్ కూడా అంతే, బోరింగ్ కొట్టదు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎవరు స్నేహ, ఈ అమ్మాయి సమీర్ ఎవరు, ఈ సస్పెన్స్ వెళ్తూ ఉంటుంది, అసలు ఉందా లేదా, ఈ సస్పెన్స్తో ఎలా చేశాడు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నేను అనేది ఏంటంటే వెబ్ సిరీస్ అనేది ఏదైనా సరే ఇది ఉంది, దీని ఈ ప్లాట్ఫామ్లో ఉంది, G5లో ఉంది అనేది ఆడియన్స్కి తెలియాలి. ఇదివరకు కొన్ని ఇప్పుడు పబ్లిసిటీ చేస్తున్నారు కాబట్టి, ఇదివరకు అసలు పబ్లిసిటీ కూడా ఉండేది కాదు. అయినా కూడా ఇప్పుడు అందరూ ఇటువంటి ప్లాట్ఫామ్స్లో ఏం వస్తున్నాయని చెక్ చేస్తున్నారు. ఈ వారం ఏం రిలీజ్ అవుతుంది, ఏం రిలీజ్ అవుతుంది అనేది. అది ఎక్కువ ఆడియన్స్లోకి ఈ మధ్య బాగా అలవాటు పడిపోయారు. కోర్ట్ డ్రామాస్ అనేవి సొసైటీకి చాలా రిప్రజెంటింగ్గా ఉంటాయి. అంటే జరిగే సంఘటనలు మనం చూపిస్తాం అక్కడ, అంటే ఫీల్ అవుతారు ఆడియన్స్. సో కనెక్ట్ అవ్వడానికి పాయింట్, మీకు పర్సనల్గా ఏదైనా పాయింట్ కనెక్ట్ అయింది దీంట్లో వెబ్ సిరీస్లో? అదే అండి, ఆ ఇన్వెస్టిగేషన్ పాయింటే లాస్ట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అంటే అది చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, బట్ అది ఆ మెసేజ్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ డైలాగ్స్ కానీ వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళ గురించి ఆలోచించారేంటి అని టైప్ ఆఫ్ జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది, ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఆ జడ్జిమెంట్, ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక అమ్మలతో పోల్చుకుని ఒక వేశ్యని ఆ టైప్ ఆఫ్ ఒక ఉంటాయి. అది నేను కూడా లీకేజ్ అన్నయ్యలాగా నేను కూడా లీక్లు ఎక్కువ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు కొంచెం కంట్రోల్ చేస్తూ ఉన్నాను నన్ను. సో అది అంటే ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. మీరు చూస్తే తెలుస్తుంది, ఫినిషింగ్ కొత్తగా ఉంది, అది ఇంట్రెస్టింగ్. డైరెక్టర్ గారు, సో అంటే ఇప్పుడు జీ తెలుగు వాళ్ళు